నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడులో హర్షకుమార్ ఆత్మీయ కలయిక నిర్వహించారు. తాను అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిపారు. ఫిబ్రవరి 8వ తేదీన వేమగిరిలో ఎస్సీల సింహగర్జన నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామ్యం. ఎందువల్లంటే సోనియా గాంధీ 2 సార్లు నాకు ఎంపీ టికెట్ ఇచ్చింది కాబట్టి మీ అందరూ నాకు పరిచయం. అంబేద్కర్ తర్వాత నేను ఎవరికైనా కృతజ్ఞతలు తెలుపుకోవాలంటే సోనియా గాంధీకి. కాబట్టి అది ఆ విశ్వాసం ఎప్పుడు ఉంటుంది. అట్లాగే ఈ పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జయదీవులు అర్పిస్తూ ఫిబ్రవరి 8వ తారీఖున వేమగిరి మొన్న టీడీపీ మహానాడు జరిగిన స్థలంలో దళితుల ఎస్సీల సింహగర్జన జరుగుతుందని ఈ స్టేజ్ నుంచి ప్రకటిస్తున్నాను. ఆ రోజున నేను చెప్తాను అసలు ఏమేమి అన్యాయాలు జరిగినాయి, ఎవరెవరు ఏ రకంగా చనిపోయారు, ఏ రకంగా మనకు అన్యాయం జరిగిందన్నది. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ దర్శించుకున్నారు. తిరుమలకు వెళ్లిన ఆయన తెల్లవారుజామున స్వామివారికి జరిగే అభిషేకం సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో ఆలయంలోకి వెళ్లి మొక్కులను చెల్లించుకున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు, దళిత నాయకుడు అంబేద్కర్ స్టార్ కృష్ణ, పెద్ద ఎత్తున విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ వెంకటేశ్వర స్వామి శ్రీకాళహస్తి చైర్మన్ శేఖర్ గారిని సాధారణంగా సమావేశానికి ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి శ్రీమతి భువనేశ్వర్ మేడం, ఎంఈఓ శ్రీకాళహస్తి వారిని, మరియు శ్రీ వెంకటరమణ సార్, ఏడి అమరావతి. ఆస్తమా రోగులు భయపడనవసరం లేదని, సమయం నియమ నిబంధనలకు లోబడి డాక్టర్లు సూచనలు సలహాలు పాటిస్తే రోగాలు త్వరగా తగ్గిపోతాయని ప్రముఖ డాక్టర్ అరుణ కుమార్ అన్నారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అవార్డ్స్ను పొందిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అవార్డు తీసుకోవడం తనకు గర్వంగా ఉందని, తన బాధ్యతను మరింత గుర్తు చేస్తాయని ఆయన తెలిపారు. సో ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి అండ్ టైంకి తినకపోవడము, దీనివల్ల ఏంటంటే ఎప్పుడు 50 years రావాల్సిన బీపీ షుగర్ ఇంకా ఎర్లీగానే రావడం, అంటే 30. అదే అందరికీ తెలుసు, నార్మల్ టైమ్స్లో మనకు తెలియకపోయినా కోవిడ్ వల్ల వి కుడ్ సీ ఒక డాక్టర్ వల్ల ఎంత ఈ సొసైటీకి హెల్ప్ఫుల్ అని. సో అలాగే ఐ థింక్ ఆ టైంలో ఇది నేను ఆపర్చునిటీగా తీసుకొని ఫర్ ఎవ్రీ డాక్టర్ థ్యాంక్ దెమ్. ఎందుకంటే ఒక సోల్జర్ లాగా కోవిడ్ టైంలో డాక్టర్స్ అందరూ కలిసి అందరినీ ప్రొటెక్ట్.
పార్లమెంటులో ప్రతిపక్ష 146 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ను ఖండిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు తిరుపతి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షులు పంట శ్రీనివాసులు రెడ్డి, తిరుపతి నగర అధ్యక్షులు యార్లపల్లి గోపి మాట్లాడారు. ఇండియా కూటమి సభ్యులైన 146 మంది పార్లమెంటు సభ్యులను బీజేపీ ప్రభుత్వం సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. నరేంద్ర మోడీ నియంతృత్వ పాలనకు ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని వారు ఆరోపించారు. ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువును స్వరూపాన్ని దర్శిస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని, భోగ భాగ్యాలు సిద్ధిస్తాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పిలుపునిచ్చారు. సింహాచలం అప్పన్నలను ఆయన ఉత్తర ద్వారం నుంచి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించారు. ఐశ్వర్యప్రదమైన రోజుగా వైకుంఠ ఏకాదశిని అభివర్ణించారు. పురాతనమైనది, పురాణాలలో ఉన్నది. అటువంటి మహాక్షేత్రం సింహాద్రి అప్పన్న సింహాచల క్షేత్రము. ఈ క్షేత్రంలో స్వామి దర్శనం చాలా ఆనందకరమైనది. ఈరోజు ఈ దర్శనం జరిగింది, మాకు చాలా సంతోషమైంది. భగవంతుడి యొక్క కృప ఈ రాష్ట్రానికి, దేశానికి. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండలం సుందరగిరి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. ఇతరాతర సమస్యలతోటి ఉద్యోగాలు రాక ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మీ ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వం వాళ్ళకు న్యాయం చేసే విధంగా ఆ భగవంతుడు బలాన్ని ఇవ్వాలని సందర్భంగా ప్రార్థించుకున్నా. రాష్ట్ర మంత్రిగా నూతన ప్రభుత్వంలో నన్ను ఎన్నుకున్న హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధితో పాటుగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ప్రజా సమస్యల్ని కావచ్చు పరిష్కరించడానికి భగవంతుని ఆశీర్వచన అవసరం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ భగవంతుడు నిండు ఆశీర్వచనం అందరి మీద ఉంచి, ఈ ప్రభుత్వం మీద ఉంచి, ఈ ప్రజల మీద ఉంచి. కడప రిమ్స్ లో డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ కేర్ బ్లాక్ ను అధునాకరించి తీర్చిదిద్దారు. వీటిని సీఎం జగన్ ప్రారంభించారు. టీడీపీ ఎన్ఆర్ఐ నేత యష్ బొద్దులూరిని సిఐడి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన కొద్దిసేపట్లో అరెస్టు చేసి మంగళగిరికి తరలించారు. అతడిపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్టుపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యష్ శంషాబాద్లో ఏపీ సిఐడి అరెస్టు చేసిందని అన్నారు. టీడీపీ అక్రమ అరెస్టుని ఖండిస్తోందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సంచలన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ 2024లో జరిగే లోక్సభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. ఈసారి ఎన్నికలైన కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో పోరుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో 2024 ఎన్నికల మేనిఫెస్టో కూటమిని ఏర్పాటు చేసింది. మొత్తం 16 మంది సభ్యులతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ప్రకటించారు.
ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం అనగదగ్గ ఘటన నేడు చోటు చేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇవాళ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలిశారు. వారిద్దరూ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇద్దరు ఒకే వాహనంలో వెళ్లారు. ప్రశాంత్ కిషోర్ కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి ముక్కోటి ఏకాదశి లక్ష్మీ నరసింహస్వామి దర్శనంలో పోలీసు శాఖ హవా. తమ సిబ్బంది, తమ బంధువులు దర్శనం తరువాతనే ఎవరికైనా దర్శనం. ఆలయ కార్యనిర్వహణ అధికారి సైతం లెక్క చేయని పోలీసు శాఖ అధికారులు. వారికి తెలిసిన వారినే ఆలయంలోకి పంపిస్తున్న వైనం. మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి. ఎక్స్ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించేవారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారు. అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి, ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియెత్తుతున్నావు. ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో, రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు, వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్కి, డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి. దర్శకుడు ప్రశాంత్ నీల్, బాలీవుడ్ అగ్రనటుడు ప్రభాస్ దర్శకత్వంలో వచ్చిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా బాక్సాఫీసులను దున్నేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమార్, శృతి హాసన్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇక ఇండియాలో తొలి రోజు కలెక్షన్లో రికార్డుల మోత మోగించింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలు పఠాన్,
జవాన్తో పాటు రణబీర్ కపూర్ యానిమల్ సినిమా రికార్డులను బద్దలగొట్టింది. ఇండియాలో తొలి రోజు 95 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న రోజునే ముక్కోటి ఏకాదశిగా పిలవడం జరుగుతోంది. అటువంటి పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు తన 3 కోట్ల మంది దేవతలతో భక్తులకు ఆశీస్సులు అందించే రోజుగా కూడా భావిస్తారు. ఉత్తర ద్వారం నుంచి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆ రోజు దర్శించుకుంటారో వారందరికీ 1000 జన్మ పుణ్యఫలం లభిస్తుందని భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. పవిత్ర గోదావరి నదిలో సీతారాములకు హంస వాహనంపై తెప్పోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంవత్సరానికి ఒక్కసారి ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ద్వారా రామయ్య భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భద్రాచల రాములవారి ఆలయ అధికారులు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటును పూర్తి చేశారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని పేదల అభివృద్ధికి కాంగ్రెస్ పాటుపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ డిసెంబర్ నెలలో రాష్ట్రంలో అద్భుతం జరుగుతుందని తాను చెప్పానని అది నిజమయ్యిందని పేర్కొన్నారు. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ ధ్యేయమని, అర్హత కలిగిన వారికి అవకాశాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నగరంలోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో అట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్
తమిళసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి శుక్రవారం రాత్రి తేనీటి విందు ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే దంపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైకమాండ్ ఆదేశిస్తే ఖమ్మం జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేస్తానని డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క సతీమణి నందిని అన్నారు. ఖమ్మంలో ఒక ప్రైవేటు ప్రోగ్రాంకి హాజరైన ఆమె మాట్లాడుతూ, నాకు అర్హత ఉందో లేదో హైకమాండ్ అలాగే ప్రజలే నిర్ణయిస్తారని వారు తెలిపారు. రాబోతున్నారని ఇప్పుడు ప్రత్యేక ఎన్నికలు ప్రత్యేకంగా అంటే ఎంపీ టికెట్గా పోటీ చేసే అవకాశం ఉందని ప్రజల్లో చర్చ చేసే అంశం ఉంది. దానిపై మీ స్పందన ఏంటంటారు? ప్రజలు చర్చ చేస్తున్నారు. అధిష్టానం అవకాశం ఇస్తే కంపల్సరీగా చేస్తా. అంటే ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా, ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఇంకోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా భారీగా ప్రలోభాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా గతంలో కూడా రేణుకా చౌదరి కూడా టికెట్ కోసం ఆశిస్తున్నారు. ఒకవేళ వాళ్ళని కాదని మీకు ఇచ్చే అవకాశం ఉందంటారా? అది మీరు చెప్పాలి, ప్రజలు చెప్పాలి, అధిష్టానం చెప్పాలి. నాకు అవకాశం ఉందో లేదని, అర్హత ఉందో లేదో అనేది ప్రజలు చెప్తారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు 22న శ్రీ దర్శన హాస్పిటల్ అనేది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. మన ఖమ్మంలో మయూరి సెంటర్ శ్రీధర్ హోటల్ దగ్గర మేము ఇచ్చే సర్వీసెస్. విశాఖ సింహాచలం వైకుంఠ ద్వార దర్శనానికి ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి సాదర స్వాగతం పలికారు. ప్రజా జీవితాన్ని ఛిద్రం చేస్తున్న మద్యపానాన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య ప్రతినిధులు సంయుక్తంగా విశాఖలో ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారుస్తున్నారని మహిళా సమాఖ్య ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. చేయూత ఇస్తున్నాను, దీనికి ఉద్దేశించి అందరూ నాకే ఓట్లు వేస్తారనే భ్రమలో ఉన్నారు. కాబట్టి మీరు మద్యాన్ని 2019 ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత మైకు ఊగదంపు చంపుతూ 2024 కల్లా దశల వారి మద్యపాన్ని నిషేధించి స్టార్ ఓట్లకే పరిమితం చేస్తాను, నేను ఖచ్చితంగా నమ్మండి, నక్క జిల్లాల భవిష్యత్తు నాది అని చెప్పి హామీ ఇచ్చి
గెలిచిన తర్వాత అదే మద్యాన్ని ఈ రాష్ట్రంలో ఆదాయ వనరుగా మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు మద్యం ద్వారా ఆయన సొంత బ్రాండ్లు అందరూ పెట్టుకొని కల్తీ వ్యాపారం చేస్తూ ఈరోజు నా పేరు ఎంఏ బేగం, విశాఖ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శిని. మాకు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లోనూ కూడా మద్యం షాపుల ఎంక్వైరీ, అలాగే నిరంతరం మద్యాన్ని నిషేధిస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మీద కార్యక్రమాలు చేయమని రాష్ట్ర పిలుపు. 2024లో ఎన్నికల్లో నేను మళ్ళీ మీ ఇంటికి ఎలక్షన్ల కోసం ఓట్లు అడగడానికి వచ్చినప్పటికీ మద్యాన్ని పూర్తిగా. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.